దాని మీద కూర్చున్నప్పుడు ఈయన ముందు నుంచి మాట్లాడుతూ ఉంటాడు కానీ నేను ఏం మాట్లాడను, ఇట్లనే ఉంటుంది ఫీలింగ్ నాకు. ఎందుకంటే ఇక్కడ 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 అన్నట్టు ఇట్లా వణుకుతూ కూర్చుంటా. ఒక్కొక్కటి ఫస్ట్ అయితే స్వీట్గా ఉండాలని చెప్పేసి ఇదే అనమాట ఒక పొడి పొట్లాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తున్నాను. ఆ బ్లాగ్ ఏంటంటే, మనం బిజినెస్ స్టార్ట్ చేసి దాదాపు 8 నెలలు అయిపోయింది. ఆ 8 నెలల్లో మనం స్టార్ట్ చేసిన బిజినెస్లో చాలా ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఫ్లవర్స్ తర్వాత లెమన్స్, చాక్ పీస్లని వేరే వేరే ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ వచ్చినాం. తర్వాత కొబ్బరికాయలు, ఇట్లా పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కొన్ని వెరైటీ అంటే పూజకు సంబంధించినవి దాదాపు అందరి దగ్గర ఉండకపోవచ్చు. ఈ ఐటమ్స్ అంటే ఫ్లవర్స్ అన్న వాళ్ళ దగ్గర ఉండదు. మనమే కొత్తగా, అంటే చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు అనమాట, ఇవి యాడ్ చేయండి, ఇది కావాలి, అది కావాలి అని. సో దానివల్ల మేము కూడా థింక్ చేసి ఆలోచించి కొన్ని యాడ్ చేస్తే బెటర్ ఉంటుంది కదా, మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు ఆలోచించి మళ్ళీ ప్లాన్ చేసి అవుతుంది. మనం చేసి కూడా తీసుకొచ్చి కూడా, కానీ ఇంకా యాడ్ చేయాలి, మన షాప్లో పెడదాము, మన ఫ్లవర్స్ తోటి పెడదాము అంటే టైం కుదరట్లేదు. ఎడావిడి సర్దుడు, ఆ పని మార్కెట్ పోవాలి రావాలి, మస్తు టైం ఇది అవుతుంది. గుడిమల్లికప్పుడు పోయి రావాలి అంటే 3 గంటలు 4 గంటలు పడుతుంది. ఇక్కడ నుంచి ట్రాఫిక్లో పోనికి రానికి గంట జర్నీ, అక్కడ మార్కెట్లో 1 అవర్, అక్కడనే 4 అవర్స్ అయిపోతుంది. సో ఇలా ఉందన్నమాట ప్రాసెస్. అయితే ఇప్పుడైతే మీకు ఆ వస్తువులన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ చెప్పినాము పూజ సామాన్లు అని చెప్పేసి పెట్టలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం, నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా టెన్షన్ ఉంది, భయం ఉంది. అవి తీసుకున్నాము, పోతాయా పోవా అని కొంచెం అయితే బాగా, కొంచెం కాదు చాలా వరకు అక్కడ తీసుకుంటున్నా, పోతాయో పోవా అని ఒకటే అంటే అంటూనే ఉన్నమాట కంటిన్యూగా. అంటే మనం ఫస్ట్ టైం తీసుకుంటున్నాము, ఎక్స్పీరియన్స్ లేదు, బిజినెస్లో రావడమే ఫస్ట్ టైం. అంటే మాది షాప్ కూడా కాదు కాబట్టి మార్కెట్ పట్టుకొని తిరుగుతూ ఉండాలి. మనకు ఒక దగ్గర షాప్ లాగా ఉంటేనేమో అప్పటికప్పుడు పోతాయి. ఈ షాప్ కాదు మరి, అట్లా అలవాటు కస్టమర్స్కి. ఇప్పుడు ఓన్లీ పువ్వులు తీసుకొని, కొబ్బరికాయలు తీసుకొని, ఇప్పుడు నిమ్మకాయలు కూడా యాడ్ చేసినాం, నిమ్మకాయలు తీసుకొని అట్లా అలవాటు అయ్యారు. మళ్ళీ ఇవి కూడా పెడితే మార్కెట్లో ఎవ్వరు పెట్టలేదు, ఫస్ట్ టైం మేమే పెడుతున్నాము. చాలా చూసినాము, అందరినీ చూసినాము, గమనించినాము. ఫస్ట్ టైం మేము పెడుతున్నాం కాబట్టి ఇవన్నీ షాప్లో దొరికేటివే. మళ్ళీ మన దగ్గరికి వచ్చి తీసుకుంటారా, షాప్లో దొరుకుతాయి కదా, షాప్లో దొరికే ఐటమ్స్ అన్నీ మన దగ్గర పెట్టి తీసుకుంటారా అని అంటే, పక్కన ఉన్న షాప్స్లలో పక్కన ఉన్న వాళ్ళు ఎట్లయినా తీసుకుంటారు కదా, సేమ్ ఇట్లానే ఇవి కూడా తీసుకుంటారు. అవసరం ఉన్న వాళ్ళు అక్కడ షాప్ ఉంది కదా అని చెప్పి ఎదురుగా ఇంకొక షాప్ పెట్టుకుని ఉంటారా, అందులో దొరుకుతాయి, ఇందులో దొరుకుతాయి, తీసుకునేటప్పుడు తీసుకుంటారు అనే ఉద్దేశంలో తను ఒకటే చెప్తూనే ఉన్నాడు, పోతాయి అని. నాకేమో టెన్షన్ భయం అవుతుంది. పోతాయి కానీ కొంచెం లేట్గా పోవచ్చేమో. పెట్టనైతే పెడుతున్నాము, చూడాలి. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు. సరే, ఫస్ట్ అయితే ఏం చేద్దాం, నేను ఎదురు చూసుకొని ఎక్కడ చూస్తున్నట్టు డైరెక్ట్ ఇక్కడ చూస్తే ఎక్కడో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఉంది కదా కెమెరా, అది అక్కడ చూస్తే అంటే ఇవి ఒక షాప్లో తీసుకుంది, వేరే దగ్గర చూపి అంటే శ్రావణ మాసంలో వాళ్ళు లక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కానీ, వాళ్ళు పూజలు చేసేటప్పుడు పసుపు బొట్టు, జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, తమలపాకు, తాంబూలం మిక్స్ చేస్తారు కదా, దానికనమాట. అంటే ఎవరి ఇష్టం వాళ్ళకి గుళ్ళకి తీసుకెళ్ళాలి, గుడికి తీసుకెళ్ళచ్చు, ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా తీసుకుంటారు. ఇది ఒక్కొక్క దాంట్లో 50 ఉన్నాయంట, 50.
50 ఇంట్లో మనం తీసుకున్నట్టుంది కానీ గుర్తు రావట్లేదు కానీ ఏడైనా లోపల ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి దీపంకి వత్తులు అనమాట. దీపం వత్తుల ప్యాకెట్. ఇది మొత్తం బండిలే తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి ఒక 5 ప్యాకెట్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 12 ప్యాకెట్స్ ఉంటాయి. ఇది అవసరాన్ని బట్టి తీసుకోవాలి. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి అవసరం వస్తుండొచ్చు అని ఇన్ని తీసుకున్నాము. చూద్దాం. ఇవైతే ఖరాబ్ కాని ఐటమ్ కాబట్టి తీసుకున్నాము. ఇవి పసుపు కుంకుమ కూడా ఎక్కువ రోజులు ఉంటే ఖరాబ్ అవుతుందని అంటారు. ఇవి కూడా అంతే, ఒక్క పొడి కూడా. చూద్దాం కొన్ని రోజుల వరకు. అంటే నెక్స్ట్ మండే నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. 1 మంత్ మొత్తం ఉంటుంది. పోతుంది కదా అనే ఒక నమ్మకంతో తీసుకున్నాం. పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, హోప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూద్దాం. అండ్ ఈ వత్తుల్లో ఇంకా వెరైటీస్ అనమాట. ఇవి మనకి ఎట్లా అంటే అల్లినట్టు వేయినట్టు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తీసుకున్నాం, 2 తీసుకున్నాము. నాలుగు తీసుకున్నాం, 4 ప్యాకెట్స్. అండ్ ఇది ఇంకో వత్తులు అనమాట. ఇది వచ్చేసి 365 రోజులకు నిలిస్తారు కదా, అట్లాంటిది. ఇది 65 days. ఇందులో మొత్తం అన్నాడు 50 ఇంకా అన్నాడు, గుర్తులేదు. ఒకసారి తీసి కౌంట్ చేసుకోవడం బెటర్. చూడాలి. 50 ఉండేలాగా అనిపించట్లేదు. 30 ఉంటే 30 అవుతుంది. 50 ఉంటాయి. నెక్స్ట్ కర్పూరం. స్మెల్ అయితే ఇది తెచ్చి 2 days అవుతుంది. ఇంట్లోకి రాగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, పూజా సామాన్లు వేసుకెళ్ళినప్పుడు మనకి ఆ షాప్కి వెళ్ళినప్పుడు, పూజా స్టోర్కి వెళ్ళినప్పుడు స్మెల్ ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట. డోర్ తీయగానే మంచిగా అనిపిస్తుంది. ఇవి కూడా 2 రకాలు తీసుకున్నట్టుంది, పెద్దవి చిన్నవి. ఒకటే 2 తీసుకుని ఎక్కువ పెద్ద పెద్దవి తీసుకుందాం అనుకున్నాం కానీ మనం ముందే షాప్ కాదు కాబట్టి అన్నీ తక్కువలో చీప్ అండ్ బెస్ట్లో తీసుకుందాం అనుకుంటూ ఉంటారు మార్కెట్లో. సో అందుకని కొంచెం తక్కువ రేటువి వాళ్ళు తీసుకోగలిగినవే కొంచెం తీసుకొచ్చాం అనమాట. లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ రేటువి తీసుకుంటారు అనుకున్నాం కానీ ఎక్కువ మంది తీసుకోరు, ఎక్కువ పోయింది, తక్కువలోనే తీసుకొచ్చాము. అంటే ఇవి 20 రూపీస్ ప్యాకెట్ అని ఎంఆర్పి ఉంది ప్యాకెట్ మీద. అయితే ఒక ప్యాకెట్ లోపల ఉన్న చిన్న ప్యాకెట్స్ మీద మరి ఎక్కువ 45-50 ఎంఆర్పి కూడా ఉన్నాయి. కాకపోతే 45-50 ఒక్కొక్కటి కొనరా కస్టమర్ ఇష్టం. అది తీసుకొచ్చి మళ్ళీ మనం వేస్ట్గా వాడేసుకోవడం, అమౌంట్ వేస్ట్గా వాడేసుకోవడం ఎందుకు అని చెప్పేసి అవి తీసుకురాలేదు. సో నెక్స్ట్ మూమెంట్ అయ్యేదాన్ని బట్టి అవి ప్లాన్ చేస్తాం. అండ్ ఇవి వచ్చేసి వేరే షాప్లో తీసుకున్నాము. బ్యాగ్లో అయితే లేదు, ఇది వచ్చేసి చిన్న ఐటమ్స్, మ్యాచ్ వర్సెస్. ఇది చాలా మంది అడిగారు. ఇది ఇంకొక ఐటమ్ కూడా తమలపాకులు పెడుతున్నాం కదా, ఇప్పుడు కూడా తినేటోళ్ళు ఉన్నారు కావచ్చు. అందుకని ముసలోళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ చాలామంది అడిగారు. అందుకని ఇదేంటిది సున్నం సున్నం వాడతారు కదా చాలా మంది అడిగారు కాబట్టి ఎప్పుడు పోదాం అనుకుంటూనే కుదరట్లేదు. ఇక అన్నీ ఒకసారి తెచ్చుకుందాం అన్నట్టు లిస్ట్ ఒక్కొక్కరు కస్టమర్ చెప్పిందంతా రాసుకుంటూ ఉండనమాట. ఈ కస్టమర్ ఇది అడిగింది, ఈ కస్టమర్ అంటే వాళ్ళ పేర్లతో సహా కాదు, మనకు తెలియదు కాబట్టి ఐటమ్స్ ఎవరెవరైతే ఎక్కువ అడుగుతున్నారో, ఏ ఏరియాలో ఏదేది అడుగుతున్నారో దాన్ని బట్టి ఆ ఏరియాలో అవి తీసుకెళ్దాము, లేకపోతే మనం అలవాటు చేద్దాము, తీసుకోకపోయినా మనం అడగకపోయినా సరే అన్నట్టు తీసుకొచ్చినాము. ప్రస్తుతానికి అయితే ఒక తీసుకొచ్చినాము. ఇంకా పోతున్నాయి అంటే కొంచెం పెద్ద సేమ్ దానికి సంబంధించిన పోయిన వీకే మండే మార్కెట్లో అడిగారు అనమాట, సోమవారం మార్కెట్లో. ఇది మన మార్కెట్ ఒక దగ్గర ఉండదు, డైలీ మార్కెట్ అనమాట. ఒక్కొక్క దగ్గర ఉంటుంది.
మండే మార్కెట్‌లో మాత్రం రీసెంట్‌గా అడిగారు కాబట్టి తీసేసుకున్నా. అంతకుముందు కూడా అడిగారు కానీ రీసెంట్‌గా అడిగింది మాత్రం మొత్తం మాత్రం అడిగారు. అందుకని ఇవి కూడా తీసుకున్నాను. ఇది చూడనికి ఒక 100 గ్రామ్ అంతే అనిపించింది నాకు, కానీ పావు కిలో ఉంది ఇది. ఇది చాలా కాస్ట్ ఉంది. ఇది కూడా అమౌంట్ చెప్పొద్దు, కానీ రేట్ అయితే ఎక్కువ పడింది. ఓకే, అండ్ వన్ మోర్ ఐటమ్. అంటే ఇది ఏమంటారు, ఇంకా మన సిటీలో పేడ తీసుకొచ్చి అలకడం అలాంటివి కుదరదు కాబట్టి చేయలేదు కాబట్టి ఇది కలర్ అనమాట. కల్లాప్ కలర్ అంటే ఏమంటారు, సామ్ కలరా ఏదో అంటారు. ఇది లేదు, దాని మీద పేరు లేదులే కానీ కలర్ అనమాట. ఇంటి ముందు వేసేది పసుపు కలర్ వాటర్లో కలిపేసి, పౌడర్ని వాటర్లో కలిపేసి కలర్ చల్లితే మొత్తం మనము పేడని కలిపి చల్లినట్టే ఉంటుంది అనమాట. ఊర్లలో అయితే బట్టలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి పేడ దొరుకుతుంది. ఇక్కడ అంటే అందరికి దొరకకపోవచ్చు కాబట్టి కూడా ఎక్కువ రేటు కూడా ఉంటాయి. మేము 10 రూపాయల దాంట్లోనే తీసుకున్నాము. 10 రూపాయలు, 20 రూపాయలు 30 రూపాయలు అంటే తీసుకోరు కాబట్టి 10 రూపాయలు అనగా చక్కగా 10 రూపాయలు అని చెప్పి తీసుకుంటుంది కాబట్టి. అది కూడా 10 రూపాయల దాంట్లో కూడా చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి వేరేగా. అది బాగా అలవాటైన ప్రోడక్ట్ అంటే ఏంటిది, కంపెనీ బాగా అలవాటైన కంపెనీ. నేను కూడా చూశాను, నేను కూడా వాడిన దాన్ని. చూడగానే అంటే వేయగానే చూసి గుర్తుపట్టేంత ఐటమ్ అన్నమాట. ఇది కొత్తగా వచ్చింది అంట. ప్యాకెట్ కూడా కొంచెం పెద్దగా ఉంది, దానికంటే ఇది పెద్దగా ఉంది. అది 10 రూపాయలు, ఇది 10 రూపాయలు. కానీ నాకు ఇది నచ్చింది, తీసుకున్నాం. మరి ఇంతవరకు గుర్తుపట్టి తీసుకుంటూ తెలియదు. మనం చెప్పేదానికంటే వాళ్ళు ఐటమ్ చూసి గుర్తుపట్టి తీసుకునేది కూడా కావాలి మనకి, అది కూడా గమనించాలి. కానీ తీసేసుకున్నాం. నాకు ఇక్కడ లైట్ పెట్టింది, కెమెరా తెలిసరికి చూడలేకపోతుంది, ఎక్కడ చూసి మాట్లాడుతూ కూడా తెలియదు. ఇది కూడా చాలా తక్కువ, అంటే తక్కువ తీసుకోవడం కానీ అమౌంట్ రాలేదు. ఇప్పుడు మనము మార్కెట్కి పట్టుకొని తిరగాలి కాబట్టి మన దగ్గర పెద్ద బండి లేదు. ఆ చిన్న స్కూటీ మీద వేసుకొని ఇవన్నీ తిరగాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక 1 మంత్ నుంచి మేము వెహికల్ కోసం బాగా కష్టపడ్డాం, తిరిగినాం. సెకండ్ హ్యాండ్ అని, కొత్తదని, అదే మస్తు అయిపోయింది. కొన్ని ప్లేస్లలో ఏడ్చినా కూడా చెప్పద్దు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు డ్రాప్ అయినాము. కొంచెం టైం తీసుకున్నాం అనిపించింది ఎందుకో, అందుకని. అంటే యాక్చువల్గా ఇది వరకు మార్కెట్ పెట్టేటప్పుడు ఒకటే స్టాండ్ పెడుతుంది. అంటే స్టాండ్ ఉంటుంది అనమాట. కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు, అందరికి ఐడియా ఉండకపోవచ్చు. ఆ స్టాండ్స్ ఏంటంటే ఇద్దరం కలిసి ఒక ప్లేస్లో పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇద్దరం డివైడ్ అయ్యి, అంటే బిజినెస్ని డివైడ్ చేసినాము. 2 స్టాండ్లు పెట్టి ఆమె ఒక ప్లేస్లో, తను ఒక ప్లేస్లో, నేను ఒక ప్లేస్లో పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే లగేజ్ అనేది చాక్పీస్, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఫ్లవర్స్ ఇవన్నీ వేయడానికి ఒక 2-3 బ్యాగులు అవుతుంది ఒక్కొక్కరికి. సో దానివల్ల ఏంటంటే బండి మీద పోవాల్సి వస్తుంది కాబట్టి బండి మీద అయితే 2 సార్లు తిరగాల్సి వస్తుంది. ఒకసారి ఆమెను డ్రాప్ చేసి రావాలి, ఒకసారి నేను వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి లైట్, మన ఓన్గా లైట్ ఉంది. మళ్ళీ 2 వేయింగ్ మిషన్లు, వెయిట్ చేయడానికి 2 మిషన్స్, అవి కూడా చూపిస్తాను కొద్దిసేపట్లో. అవి 2 ఇవన్నీ మోసుకెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది బండి మీద. దాని గురించి అని ఆటో కానీ, 3 వీలర్ కానీ, లేకపోతే 4 వీలర్ ట్రై చేసినాం. కానీ అవ్వలేదు. వాళ్ళు చాలా అంటే డిఫరెంట్గా కొంచెం గ్యారెంటర్ అని, ఓన్ హౌస్ ఉన్నోళ్ళ షూరిటీ కావాలని, అదని ఇదని ఫస్ట్ టైం ఇస్తామన్నారు. లోన్ ప్రాసెస్ చేయించినాక అంత డిఫరెంట్గా చెప్తున్నారు. ట్రై చేసినాము, కొత్తవి ట్రై చేసినాము, పాతవి ట్రై చేసినాము. అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇచ్చినాము కొంతమందికి, అంటే సెకండ్ హ్యాండ్లో. వారం రోజులు టైం కూడా తీసుకున్నాం. వారం 10 రోజుల తర్వాత అమౌంట్ కూడా రిటర్న్ తీసుకున్నాం. ఎందుకంటే వాడు ఫస్ట్ చెప్పిన ఆప్షన్స్కి తర్వాత చెప్పిన ఆప్షన్స్కి డిఫరెంట్ ఉన్నాయి. వెహికల్ అయితే బాగుండే, మాకు నచ్చింది, అన్ని విధాలుగా బాగుండే. కానీ మేము అనుకున్నట్టుగా అవ్వలేదు ప్రాసెస్. సో అందుకని డ్రాప్ అయిపోయినాం. అండ్ నెక్స్ట్ ఇవైతే ఇది ఎంత 100 ml అనమాట ఆయిల్. సో మనకి జనరల్గా ఇంట్లో దీపానికి కానీ, లేకపోతే టెంపుల్స్కి తీసుకెళ్ళే వాళ్ళు కానీ, శనివారం
శనీశ్వరుడికి ఏమంటారు అభిషేకం చేయడం అంటే నూనె నువ్వులు అవన్నీ వేస్తారు కదా, సో అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లోకి అయితే మనం పెద్దది తీసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ ఎందుకు అంత పెద్ద స్టెప్ వేయడము అని చెప్పేసి హాఫ్ లీటర్ తీసుకోవడం జరిగింది. ఇవి ఒక 6 బాటిల్స్ తీసుకున్నాము. ఈ చిన్నవి కూడా 6 బాటిల్స్ తీసుకున్నాము. సో చూద్దాం, మూమెంట్ అయ్యేదాన్ని బట్టి మనం ప్లాన్ చేసి ఇంకా తీసుకుందాం. ఇప్పటికీ బడ్జెట్ ప్రాబ్లం ఉంది, బడ్జెట్ కూడా తక్కువ ఉంది. మనకు అమౌంట్ వచ్చేదాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దామని ఆగినాము. అండ్ నెక్స్ట్ చూపి ఏంటంటే అగరబత్తులా చూడు అగరబత్తి ఏది స్మెల్ చూడలేదు, స్మెల్స్ ఏమి వస్తలేవు బాక్స్లో ఉండి, ఇలా మూవ్ చూస్తే ఏమొస్తాయి. కానీ బ్రాండ్ బెస్ట్ బ్రాండ్ ఏది అని అంటే అందులో బాగా సేల్ అయ్యేటివి, బాగా యూజ్ చేసేటివి ఏమని అడిగినాము. సో ఇవి 2 బాగుంటాయి, చాలామంది తీసుకెళ్తారు అని చెప్పేసి ఇవి 2 మాకు ఇచ్చేసింది అనమాట అబ్బాయి. ఇంకా ఉన్నాయి, మాకు నచ్చినవి కూడా మేము వాడేటివి, ఇంట్లో ప్రజెంట్ వాడేటివి కూడా కావాలని తెచ్చుకున్నవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకొక షాప్లో తెచ్చుకున్నాము. ఇది మాత్రం వాళ్ళు ఇచ్చారు ఈ 2. ఇది కూడా ఇంకో బ్రాండ్. అండ్ నెక్స్ట్ ధూప్ స్టిక్స్ అంట, చిన్నగా కనిపిస్తుందా ధూప్ స్టిక్స్. ఇందులో ఎన్ని ఉంటాయి? 12 బాక్సులు. 12 బాక్సులు ఉంటాయి. ఇవన్నీ ఆయుర్వేద అని చెప్పేసి ఇచ్చిండు. అంటే ఎట్లా అంటే మనకి హార్మ్ఫుల్ కాకుండా మంచిగా ఉంటాయి. ఆయుర్వేదిక్ అన్నా తీసుకో, బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. కస్టమర్ కూడా ఒకసారి వాడితే వాళ్ళకి తెలుస్తుంది. ఒకసారి అయితే తీసుకెళ్ళి ఇది చేయండి అని చెప్పేసి ఇచ్చారు. ఇలాంటివి 12 ఉంటాయి లోపల. చూద్దాం. 24 పీసెస్ ఉన్నాయి ఇక్కడ. 24 పీసెస్. ఇది ఒక్కొక్కటి 30 రూపీస్ ఉందా? ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది రాత్రి. 12 అవుతుంది. 2వ తారీఖు నుంచి 3వ తారీఖు జస్ట్ ఇప్పుడే క్రాస్ అయింది. నాకు టైం లేదనమాట వీడియో చేయడానికి. ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది తీసుకొచ్చి. మార్కెట్ తీసుకెళ్దామంటే అవ్వట్లేదు. మార్కెట్కి వెళ్ళడము, రావడము, పూలు అనుకోవడము, మళ్ళీ వెళ్ళడము, ఇంట్లో వంట చేసుకోవడము, ఇవన్నీ టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. చాకుస్ ప్యాక్ చేసుకోవడము, నిమ్మకాయలు ఖరాబ్ అయిన క్లీనింగ్ చేసుకోవడము, ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాము. కొంచెం ఆయన బండి కొన్ని ప్లేస్లలో ఎక్కువ శాతం బండి మీదనే పోతున్నాము. బస్సులో వెళ్తామని అంటే అది లేట్ అవుతుంది, మళ్ళీ ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా టైం ఎక్కువ పడుతుంది. సరే కానీ అన్నిటి విధాలుగా బస్సే కరెక్ట్ అనిపించింది. కానీ మనం బండి మీదనే పోతున్నాం టైం గురించి అని. వర్షం పడ్డా తడవకుండా వెళ్ళి రావచ్చు. ఈ బండ్లు కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. రోడ్ల మీద వెళ్తుంటే భయం వేస్తుంది. బస్సే కరెక్ట్ అనిపిస్తుంది కానీ అనుకోకుండా బండి మీదనే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మేము ఎప్పుడు తెలుసా, రేపు ఇక్కడ బోనాలు ఉన్నాయి. రేపు ఇప్పుడు సండే రోజు బోనాలు ఉన్నాయి ఇక్కడ వేరే ఏరియాలో. ఆ ఏరియాలో పెట్టాలనుకుంటున్నాము మార్నింగ్. ఎప్పుడు అంతకుముందు పండగప్పుడు కూడా మార్నింగ్ టైంలో పొద్దున సాయంత్రం కూడా పెట్టినాం అనమాట. ఇప్పుడు రేపు ఎల్లుండి 2 days బాగా ఫ్లవర్స్ తీసుకుంటారు కాబట్టి ఈ ఐటమ్స్ కూడా రేపు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకొని ఇప్పుడు వీడియో చేస్తున్నాము. లేకపోతే ఇప్పుడు వీడియో చేసేటోళ్ళం కాదు, ఈ టైంకి చేసేటోళ్ళం కూడా కాదు. ఇప్పుడు 4 గంటలకు వెళ్ళాలి మేము. 4 hours అంటే ఇప్పుడు పడుకోవాలి, వీడియో చేసుకోవాలి, పడుకోవాలి, 3:30కి అట్లా లేవాలి, 4 o'clock బయలుదేరాలి. అంటే మాకు టైం చూడండి. అంటే మేము అంత పెద్ద సంపాదిస్తున్నామని కాదు, కానీ సంపాదన తక్కువనే ఉండొచ్చు. బట్ కొంచెం టైం అనేది మనకి స్పెండ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో ఐటము గంధం అనమాట. గంధం కూడా చాలామంది అడిగారు, గంధం తీసుకురండి అని చెప్పేసి. సో గంధం కూడా తీసుకున్నాము. దీంట్లో 12 అనుకుంటా, మేబీ చూద్దాం ఒకసారి. 24 పీసెస్ ఉన్నాయి ఇక్కడ కూడా మెన్షన్ చేసి 24 అని. సో ఒకసారి తీసుకొని
సేల్ చేసినాక మనం చూద్దాము ఎట్లుంటుంది ఏంటనేది. ఆ తర్వాత నెక్స్ట్ చెప్పినట్టుగా స్టెప్ వేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇవి అయిపోయింది, సర్చ్ అయిపోయింది. నిన్న తెచ్చింది కవర్ అయిపోయింది కదా, నిన్న తెచ్చిన ఐటమ్ ఉంది. నిన్న తెచ్చినామంటే మొన్న పోయినాం బేగం బజారు, నిన్న పోయినాం బేగం బజార్. ఈరోజు మాత్రం పోలేదు, ఎందుకంటే ఈరోజు కూడా వెళ్ళేవాళ్ళమే కానీ కుదరలేదు. లైట్ కోసం అని లైట్ కోసం వెళ్తే లైట్ లేదన్నారు. ఈవినింగ్ వరకు వస్తుందా ఉన్నాడు అనమాట నిన్న. అంటే యాక్చువల్గా మొన్న పిల్లల్ని హాస్టల్ వేసి వచ్చినాము. నిన్న మొన్న 2 రోజులు తిరిగినాము, టైర్డ్ అయిపోయింది అనమాట. మళ్ళీ తీసుకున్నావా? ఫస్ట్ చూపించి ఆకులేదు. ఫస్ట్ సారీ ఫస్ట్ చూపించి ఫస్ట్ సేమ్ అట్లా ఉంది కదా. అట్లానే మనం అమ్మిన వాళ్ళకు మొక్కలు అడిగిన దగ్గర సారీ ఇది సోంపు అనుకున్నా, సోంపు కాదు ఇది పసుపు కుంకుమ. అసలు చదవని కూడా చదవలేదు. ఎంత పిక్చర్లో అంటే హడావిడిలో ఉండి దాని మీద పేర్లు ఉన్నాయి కూడా చూసుకొని చదువుకోలేదు. టైం అవుతుంది, తొందరగా చేసి పడుతున్నాం అంటే మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ కుంకుమ ఉంది, రెడ్ కలర్ కుంకుమ, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఏదైతే ఉందో అది పసుపు అనమాట. సారీ చూసుకోలేదు. ఉండి ఏం చేసినావు కస్టమర్లకి ఇచ్చినాం అనుకోవాలి, మళ్ళీ దెబ్బ. ఎందుకంటే ఆ మార్కెట్ లో ఈ వారం పెట్టమంటే మళ్ళీ నెక్స్ట్ వారంకే దొరుకుతాం వాళ్ళకి. అవసరానికి మనం ఒకటి అడిగితే ఒకటి ఇచ్చినాం అనుకో, ఆ వారం అంతా తిప్పుకుంటారు. బాబా ఈ టైంకి కరెంట్ పోయింది, మాకు లైట్ ఉంది కాబట్టి వీడియో కంటిన్యూ అవుతుంది, లేకపోతే చీకట్లో వస్తుంది. ఇది సోంపు అనమాట. మనం ఇందాక ఇచ్చినాం కదా ఒక్క పొడి అని చెప్పేసి. రెయిన్ ప్యాకెట్స్ కనిపిస్తుందో లేదో, పవర్ అయితే పోయింది. మనకి మార్కెట్లో యూజ్ చేసే లైట్ తోటి మనం వీడియో చేయడం జరుగుతుంది. సబ్ టెన్షన్స్ ఎక్కువైపోయింది. మధ్య వరకు అంతా ఇంత కాదు, అలాంటి మధ్య వరకు ఉండి బిజినెస్ చేసామంటే అంతే సంగతి. ఇవి వచ్చేసి మేము రెగ్యులర్గా ఇంట్లో వాడుతూ ఉంటాము. ఏంటిది? ధూప్ స్టిక్స్ దీని మీద ఉంది, చదవచ్చు కదా, అడుగుతాము. ఆరిజ్ అనమాట, ఆరిజ్ ధూప్ స్టిక్స్ అని చాలా స్మెల్ అనమాట. బాగుంటుందంటే ఉంటుంది అంటే గుడిలో ఉన్నట్టే ఉంటుంది ఫీలింగ్. గుడిలో చాలా మంది అగరబత్తులు అన్నీ పెడుతుంటారు కాబట్టి స్మెల్ మంచిగా ఉంటుంది. అక్కడ కూర్చుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ స్మెల్ చూస్తుంటేనే అంటారా. సరే, నిద్ర ఒకట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇవి 2 బాక్సులు తెచ్చుకున్నాము, ఇంకా నా దగ్గర ఉన్నాయి. 2 ఉన్నాయి, కొన్ని టైం అయిపోయింది. లెంత్ ఎక్కువైపోతే కూడా చూడట్లేదు కాబట్టి మేము ఎక్కువ చేయాలనుకోవట్లేదు. 5 నిమిషాలు 6 నిమిషాలు అంటే 10 నిమిషాలు ఒకటినే చేసేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎక్కువనే అయినట్టుంది. ఇది తీసుకున్నాడు, కానీ ఎందుకు తీసుకున్నాడో తెలియదు ఈ చిప్పలు. నేను మాత్రం ఒకదానికోసం పోయినా, తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావు అంటే చెప్తలేడు. ప్లానింగ్ లేకుండా నేను ఒకటి అంట, మన దగ్గర అమౌంట్ లేనప్పుడు, ప్లానింగ్ లేకుండా ఉన్నప్పుడు అది దేనికి యూజ్ చేస్తున్నావో అదే తీసుకో. దీనికోసం యూజ్ చేస్తాను, నాకు ఇదే కావాలన్నప్పుడు అది తీసుకో అని చెప్తా. మనకు ఉంది స్టాండ్, కొంచెం వరకే ఉంటుంది. పువ్వులు 4 రకాలు పెట్టుకోవాలి, కొబ్బరికాయలు, చాక్పీస్లు, తర్వాత పువ్వులు ప్యాకింగ్ చేసి పెడతాము. తర్వాత ఇది ఒకటి వచ్చేసి ఒక సైడ్కి వస్తుంది, ఒక లైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇంకా మనకు ప్లేస్ ఉండదు అక్కడ. ఇంకా ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి దేనికి తీసుకున్నాం అంటే దేనికి ఒక దానికి పనికి వస్తుంది, దేనికి ఒక దానికి వస్తుంది అనుకుంటుంది. కానీ దీనికోసం అని ఆలోచించి తీసుకున్నది లేదా మనిషి, నాకు అదే కోపం వస్తుంది. నేను మాత్రం పోలేము, కానీ ఇది దీనికోసం యూజ్ వస్తుంది అని మాత్రం మనకు ఐడియా ఉండాలి. అమౌంట్ ఎక్కువ లేదు కాబట్టి ఇదొకటి. ఇంత పెద్దదైతే తీసుకున్నా, దీంట్లో ఇంకా చిన్న సైజ్ తీసుకుందామంటే ఇదే చిన్న సైజ్ అంట. ఇది వచ్చేసి స్టాండ్ ఇలా పెద్దగా ఉంటుంది కదా, ఇక్కడ సైడ్కి పెట్టేసి ఈ పూజ సామాన్లన్నీ ఇట్లా పెట్టేస్తే ఈ జాలీలో నుంచి కనిపించేది వాళ్ళకి కనిపిస్తుంది. పైగా ఇట్లా నిలబడే ఉంటారు, కనిపిస్తుంది కూడా. పైనుంచి కనిపిస్తుంది, సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. కాబట్టి 4 దిక్కుల నుంచి. కాబట్టి ఇక్కడ సైడ్ అయితే ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి, ఈ సైడ్ 2 సైడ్ నుంచి అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇటు సైడ్ నేను ఉంటాయి, ఇటు సైడ్ పువ్వులు ఉంటాయి.
ఈ అందుకే ఇలా కనిపించేలాగా ఇది తీసుకున్నా. దీంట్లో ఈ పూజ సామాన్లన్నీ వచ్చేస్తాయి. అది తనకొకటి నాకొకటి తీసుకున్నా. ఇది వచ్చేసి పింక్ నాకు, ఇది వచ్చేసి గ్రీన్ ఈయనకి. గ్రీన్ బ్లూ ఇది గ్రీన్. ఏదో కలర్, కలర్స్ కూడా తెలియదు మాకు. ఇంకేమని అంతే. అండ్ వన్ మోర్ థింగ్, నిన్న ఇంకోటి ఇప్పటివరకు మనం 2 అంబ్రెల్లాస్ తీసుకున్నాం. పెద్ద పెద్ద గొడుగులు, పెద్ద పెద్ద ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడేంద్రా అన్నట్టు అనుకున్నారు అందరు, కానీ మనం దిగితే మన రేంజే వేరు. మళ్ళీ ఇది చిన్న గొడుగు అనమాట. ఇది కూడా చిన్న గొడుగు నిన్న తీసుకొచ్చినాము. ఇది కూడా వీడియో తర్వాత చేస్తే బాగుంటుంది. ఏ చేసి కూడా చూస్తారు చూస్తా. చూస్తారు. ఇది వచ్చేసి రాడ్. ఇక్కడ ఓపెన్ చేయడానికి వస్తుందో రాదో, ఇది మార్కెట్లో పెడతారు కదా అందరూ. సో ఆ విధంగా ఉంటుంది. 48 ఇంచెస్ అనమాట. ఇది ఫస్ట్ తీసుకుంది 60 ఇంచులు. 60 ఇంచులు అంటే చాలా పెద్ద ఉంటుంది. ఈ సామాన్లన్నీ బండి మీద పట్టుకోవాలంటే ఇవన్నీ పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఇది లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది, వెనకాల ఉన్నది 60 ఇంచెస్. అంటే ఆల్మోస్ట్ ఒక బెడ్రూమ్ అంత సరిపోతుంది. 10 by 10 రూమ్కి ఏదైతే వస్తుందో అంత వచ్చేస్తుంది అనమాట. అంటే మన స్టాండ్ ముందు మనం మధ్యలో ఇష్టం అంటే ఇక్కడ స్టాండ్ చివరికి వేసినామంటే స్టాండ్ మొత్తం కవర్ అవుతుంది, వెనకాల కూడా సగం కవర్ అవుతుంది. చాలా పెద్దగా ఉంది, కాకపోతే తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది. అండ్ ఇదైతే చిన్నగానే ఉంటుంది, 48 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇది డబుల్ క్లాత్ తీసుకున్నాం. 2 డబుల్ క్లాత్ ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ వర్షం చిన్నది నా కోసము, నేను మళ్ళీ అంత పెద్దది తీసి ఇలా పెట్టాలంటే అంత బరువు నేను మొయ్యలేకపోయినా. మొన్ననే అది పెట్టి వస్తే మళ్ళీ పక్కన వేరే అన్నని అడిగి అది క్లోజ్ చేయించాను అనమాట. అందుకని కొంచెం చిన్నదే అడిగినా. నేను ఇంకా కొంచెం చిన్నది కూడా అడిగినా. ఇంత పెద్దది వద్దు అని అంటే, లేదు వర్షం తడుస్తుంది, మొత్తం కొంచెం కవర్ అయ్యేదన్నా తీసుకున్నాము, మళ్ళీ తీసుకుని కదా వేస్ట్ అయిపోతుంది, రాకపోతే పక్కన వాళ్ళతో లేకపోతే నేను వచ్చే వరకన్నా ఉండు అన్నట్టు కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం చిన్నదే అడిగినా నేను తీసుకోలేదు అనేది. దాంట్లో కనిపించదు ఇప్పుడు పెట్టినా కూడా. సరే, ఇది నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఛాన్స్ ఉంటే ఓపెన్ చేసి మీకు పెడతాను. ఇంకా ఓపెనింగ్ చేయలేదు దాన్ని. తీసుకెళ్ళి ఈ రోజు కూడా వర్షం పడుతుంది. ప్రతి శుక్రవారం ఆ మార్కెట్లో వర్షం పక్కా ఒక 5 వీక్స్ నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట కంటిన్యూస్గా. ప్రతి శుక్రవారం వర్షం పడుతుంది. గొడుగు తీసుకుపోతూనే ఉన్నాం. ప్రతి ప్లేస్లో మాకు బాగానే యూజ్ అయింది పెద్ద గొడుగు. తర్వాత ఇది నేను శుక్రవారం రోజు డబల్ స్టాండ్ వేయము, సింగిల్ స్టాండ్ అంటే ఇద్దరం కలిసి ఒకేనే ఉంటాము. అక్కడ మనకు అడ్డ లేదు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అడ్డ లేక మాకు కొంచెం చాలా ఇబ్బంది అయింది. నేను రోజు పెట్టే ప్లేస్లో కూడా వాళ్ళు ఎక్స్ట్రా పూలు తీసుకొచ్చి వాళ్ళు పెట్టేసుకోండి, ఇంకా తీయండి అంటే గొడవలు అయిపోతాయి కాబట్టి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయినాము. అక్కడ నుంచి కూడా అక్కడ ఇక్కడ పెట్టాము. 2 ప్లేసులు చేంజ్ చేసినాము. ఇంకా మార్కెట్లో ప్రతిరోజు ఉండాల్సిన గొడవలు ఈరోజు అయితే గొడవ జరగలేదు. మేమే సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయాం సైలెంట్గా. ఎట్లా అంటే ఇప్పుడు దౌర్జన్యం చేసే వాళ్ళే బాగున్నారబ్బా. అన్నీ మనకెందుకు గొడవ అనుకునేటోళ్ళము ఇగో పక్కకు జరగాల్సి వస్తుంది. మనం న్యాయంగా ఉన్నా కూడా పక్కకు జరగాల్సి వస్తుంది. బట్ దేవుడు ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు కరెక్ట్గా ఎక్కడ జరగాలనో ఎక్కడ ఏం జరగాలనో జరుగుతుందన్న నమ్మకము బాగా నమ్ముతా. చాలామంది నన్ను మోసం చేసారు, అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. అది వేరే టాపిక్, ఇది వేరు. సో మేమైతే ఈ వీడియోని ఇప్పుడు క్లోజ్ చేయాలనుకుంటున్నాము. అండ్ టైం వచ్చేసి 12:20 అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. ఇంకేమైనా చెప్పేది? తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవే. ఇంకోటి అది వెయిట్ మిషన్ తీసుకురా, మైక్ కూడా తీసుకురా. కరెంట్ పోయింది, పవర్ పోయింది. ఏందో మరి పోతుంది వస్తుంది 5 times వచ్చింది. ఈ వీడియో చేసేసరికి 5 times పోయింది, 5 times వచ్చింది. ఇది వచ్చేసి వెయిట్ మిషన్. ఫస్ట్ టైం తీసుకున్నాం అనమాట. ఇది మనకి 100 kgs వరకు, అంటే దీని మీద రాడ్ మీద వచ్చేసి 80 kgs అని ఉంది. వాళ్ళు వచ్చేసి మనకి 30 kgs వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. అసలు పూల కోసం అంటే చిన్నది ఉంటుంది, అది తీసుకుందాం అనుకున్నాం. కానీ ఫ్యూచర్లో ఒకసారి బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఏదేది చేయాలనిపిస్తుందో తెలియదు అని చెప్పేసి కొంచెం పెద్దది తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ అప్పుడు ఇంకొకటి తీసుకోవాలనుకుంటే మళ్ళీ డబల్ అవుతుంది అని ఒకటేసారి పెద్దది తీసేసుకున్నాము.
మేము ఇంత పెద్దది పూలకే తీసుకెళ్తుంటే అందరు ఇలా చూస్తుంటారు. అంటే ఇప్పుడు ఎవరి అవసరం ఎట్టొస్తుందో తెలియదు. రేపు నేను ఇంకా కూరగాయలు పెడతాను, ఇంకేమైనా పెడతాను, కిరాణా షాప్ పెడతాను తెలియదు కదా. ఇప్పుడు తీసుకున్నా సరే, ఇదైతే ఒకటి ఫస్ట్ తీసుకున్నది చిన్నది అంటే ప్రస్తుతానికి చిన్నది నేను వాడుతున్నా. ఇప్పుడు కొత్తది తెచ్చుకున్నాడు మీడియం సైజ్. ఇది ఫస్ట్ చూపించింది. ఇదైతే 200 kgs అనమాట. దీని రాడ్ కెపాసిటీ 200 అంటే మనం 100 kgs. ఒక మనిషి కూడా నిలబడవచ్చు దీని మీద. ఇక్కడ ఉంటుంది ఈ వీడి మీద కనిపిస్తుంది కనిపించదు. ఇలా అని చెప్పాను. కొంచెం బరువు ఉంది దానికంటే కంపేర్ చేస్తే. ఇవి వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేస్తూనే ఉన్నాము. చాలా సామాన్లు తీసుకున్నాము. మేము అనుకోకుండా బిజినెస్లో వచ్చినాము. అండ్ థ్యాంక్స్, దేవుడా మాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము అన్ని విధాలుగా. మేము అనుకున్నట్టు కొన్ని ప్లేసెస్లో లైట్ కూడా ఉంటే బాగుందిగా. కరెంట్ వచ్చి ఉంటే పర్లేదు. ఈ లైట్ కూడా ఇది మేము మార్కెట్ లో పెట్టుకునే లైటే. మేము ఆల్రెడీ పెద్ద లైట్ ఉంది కరెంట్. ఈ లైట్ వచ్చేసి ఇప్పుడు కరెంట్ పోయింది కాబట్టి మాకు భలే యూజ్ అయింది. అంటే ఇది చూడండి, ఇప్పుడు మేము పెట్టిన పొజిషన్ స్టేడియంలో లైట్ ఎట్లయితే ఉంటుందో ఆ లుక్ లో ఉంటుంది. చూపేదా నాకు అందుకే మాట్లాడుతున్నాను. చూపు ఎటు పెడుతున్నా తెలియదు. తర్వాత వీడియో చూసుకుంటే కానీ అర్థం ఉండరు వాళ్ళకి ఇప్పుడే ఉంది కదా. రోజు రోజుకి సామాన్లు పెరుగుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు తిరగాలో ఎన్నిసార్లు చేయాలో బండి మీద చాలా ఇబ్బంది అవుతుంది. స్పీడ్ బ్రేకర్ల దగ్గర, టర్నింగ్ల దగ్గర కొన్నిసార్లు ఇట్లా అయిపోయి దెబ్బలు తాకుతున్నాయి. ఏమేమో జరుగుతుంది. అంటే తను వెనకాల కూర్చుంటుంది, ఒక బ్యాగ్ ఉంటుంది వెనకాల, బ్యాగ్ వేసుకుంటుంది అనమాట. రెండు సైడ్ల బాటిల్స్ ఉంటాయి, లగేజ్ ఎక్కువ ఉంటుంది. ఇటు సైడ్ లైట్ పట్టుకోవాలి, ఒక సైడ్ అంబ్రిలా పట్టుకోవాలి, పెద్దదో చిన్నదో. ఇప్పుడు చూపించిన 2 అంబ్రిలాస్లో ఏదో ఒకటి పట్టుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా ఆమెకు గ్రిప్ ఉండదు, వెనకాల కూర్చుంటుంది, ఇట్లా ఊగుతుంటుంది అనమాట. బండి మనం స్పీడ్ పోయినామంటే. అందుకని నేను ఎక్కువ స్పీడ్ పోను, 20-30 పోతా. మనం ఎంత స్లోగా పోయినా వెనకొచ్చేటోడు ఎట్లుంటాడా అని భలే టెన్షన్ అనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఈ 8 months నుంచి ఎన్నిసార్లు అంత పెద్ద మార్కెట్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినామో తెలియదు. కానీ చాలాసార్లు వెళ్ళినాము. ఈ సామాన్ల కోసం కానీ, లైట్స్ కోసం కానీ, అవి ఈ తరాసుల కోసం కానీ చాలా తిరిగినాము. నాకు ఇట్లా దాని మీద కూర్చున్నప్పుడు ఈయన ముందు నుంచి మాట్లాడుతూ ఉంటాడు, కానీ నేను ఏం మాట్లాడను. ఇట్లనే ఉంటుంది ఫీలింగ్ నాకు. ఎందుకంటే ఇక్కడ అంటే ఇట్లా వణుకుతూ కూర్చుంటా. ఈయనేమో మాట్లాడుతుంటాడు, ఆయన ఫేస్ ముందు ఉంటుంది, నా తలక ఎనుకుంటుంది, మాట్లాడేది వినిపిదా గాలికి. మాట్లాడకు సైలెంట్గా నడు అంటుంటా అనమాట. అంటే కొంతమంది పిల్లలు చాలా ర్యాష్గా ఇట్లా ఇయర్కి వస్తారు కదా, కట్ చేసుకుంటే ఇట్లా వస్తుంటారు కాబట్టి కొంచెం భయపడుతుంది అనమాట. సో బండి మీద అంటే చాలా భయం నాకు. ఇట్లా కొంచెం ఆటోలోనో ఇంకొక బస్సులోనో అంటే కొంచెం ఏం అనిపించదు, కానీ ఈ బండి మీద అయితే మాత్రం చాలా భయం అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మందికి చటాక్ అంటే ఎంత అనేది తెలియదు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళందరూ చటాక్ అంటే మీ ఇంట్లో ఫస్ట్ చెప్పండి. చటాక్ అంటే 50 గ్రాములు, దో చటాక్ అంటే 2 చటాకులు అంటే 100 గ్రామ్, 100 grams. ఓకే, పావు కేజీ అంటే 250 grams, అర్ధ పావు అంటే 125 grams. చటాక్ అంటే జనాలు ఎట్లున్నారంటే కూకట్లో ఫినాయిల్ వచ్చిన తాగే రకం అంటాం కదా, అట్లా అనమాట. చాలా మంది చటాక్ అంటే 100 గ్రాములను కూడా చటాక్ వేస్తున్నావు కదా, తక్కువ వేస్తున్నావు కదా, ఇంతంతే వేస్తున్నావు కదా. అదే చటాక్ అంటేనే 50 గ్రాములు మేము వేస్తాము. చటాక్ తెలుసుకోండిరా అని చెప్పేసి, చటాక్ తెలిస్తే అవి అడగదు కదా. 100 grams వేస్తారు కదా చటాక్ అంటే అని అంటుంది. 100 grams ఎందుకు అవుతుంది చటాక్ అంటే, 50 గ్రాములు అని అంటే, లేదు 100 grams ఇస్తారు చటాక్ అంటే అని అంటుంది. ఫస్ట్ తెలుసుకో మేడం, తర్వాత రండి అనేసరికి లొల్లి చేసింది కదా, ఒక రేంజ్లో వేసింది. కేకలేసి ఎంతనో కొనుక్కో, నీకు తెలియదు మరి, తెలియదని చెప్తారు. మరి నాకు నువ్వు తెలుసుకొని రాని అంటది. తెలియదే నేను పెట్టినా మార్కెట్లో. సరే, నాకు తెలుసు తెలియదని చెప్పట్లేదు, కానీ అలా గొడవలు చేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు చాలా వెరైటీ మనుషులు. ఇప్పుడైతే మేము అడుగు పెట్టాం కాబట్టి అన్నీ ఓర్చుకోవాలి. కాబట్టి
ఒక చెట్టును నాటినామంటే ఆ చెట్టు ఏమవుతుంది, ఒక కాలానికి సంబంధించింది. ఎండాకాలంలో ఎండను భరించాలి, వానాకాలంలో వర్షాన్ని, వరదల్ని అన్నిటినీ, చెట్టుని ఏమంటారు, ఆవులని, మేకలని, కోళ్ళని అన్ని తట్టుకొని నిలబడితేనే అది పెద్ద వృక్షం అవుతుంది. సో మనం కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ సాధించి ముందు ముందు మహావృక్షం లాగా ఎదగాలని, అందరు సపోర్ట్ చేయాలని ఎంత ఎక్కువైపోతుందాడ, ఎంత అయింది ఇంతసేపు పెడితే ఎవరు చూడరబ్బా, 10 నిమిషాల కంటే ఎక్కువ. ఓకే ఓకే ఫ్రెండ్స్, అది ఇట్లా కట్ చేయాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మేము తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవైతే రేపు యాడ్ చేస్తున్నాము. ఈ వీడియో కూడా రేపు పోస్ట్ చేసేస్తా. ఇప్పుడు పోస్ట్ చేసి పడుకోవాలను, షెడ్యూల్ చేసి పెట్టా వీడియోని. తర్వాత ఇవన్నీ తీసేసి ఇద్దరం కలిసి డివైడ్ చేసుకోవాలి, నీకింది నాకింది అని చెప్పి. మళ్ళీ దాంట్లో ఏం కాదులే, అక్కడికి వెళ్ళిన తర్వాత బాస్కెట్లలో పెట్టుకోవాలి. కాబట్టి ఎవరి కవర్ వాళ్ళకి పెట్టుకోవాలి, రేట్లు తెలుసుకోవాలి. అవన్నీ కొంచెం గందరగోళం ఉంది. ఇవన్నీ ఇప్పుడు తెలుసుకొని చేసుకొని పడుకునేసరికి ఒక గంట పడుతుంది టైము. 2 గంటలు పడుకుంటే మనం చేసుకోలేము. మనకు వచ్చిన రేట్ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్కి చూసుకొని ఏ ఐటమ్ ఎంత పడింది ఏంది మొత్తం డివైడ్ చేసుకుని రాసుకుని దాంట్లో లాభం ఎంత వస్తుంది, ఎంత కమ్మాలి, అంత మేడంకి కూడా చెప్పాలి. మరి ఇప్పుడైతే టైము బాగానే అయిపోతుంది. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అండ్ పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ లైక్ చేయండి. మీ లైక్ వల్లనే మా వీడియోస్ అనేది ముందుకు వెళ్తుంది. 2 years అయిపోయింది, 2-3 years అవుతుంది. 2 years కంటే పైన అయిపోయింది. కానీ చాలా మంది చూస్తున్నారు, చాలా మంది అంటే ఇప్పుడు ఎప్పుడు అమౌంట్ చేతికి రావాల్సింది, కానీ మధ్యలో కొంచెం ఛానల్ కాదు, దగ్గరలో ఉండే $100 అయితే కానీ అమౌంట్ చేతికి రాదు. మాకు $70 దాకా వచ్చినప్పుడు ఛానల్ ఒక ప్రాబ్లం వచ్చింది. అది మేము మళ్ళీ ఒక టెక్ ఛానల్ వాళ్ళతోటి క్లియర్ చేయించిన ప్రాబ్లమ్ని అమౌంట్ ఇచ్చి మరి చేయించినాము. ఇప్పుడు మళ్ళీ ఆ $70 పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు $41 దగ్గర ఉంది. మనకు కావాలి ఇంకా $50 కూడా కాలేదు, $50 కాలేదు. మనకు కావాల్సింది $100. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చేసి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దాంతో లైఫ్ ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు. మేము వ్యాపారం చేసుకుంటూ ఈ వీడియోలు అంటే కొంచెం చేయలేకపోతున్నాం. మొన్నటిదాకా ఖాళీగా ఉన్నాం, చేయాలనుకుంటున్నాం. ఈ మధ్య మాట్లాడడం తెలియట్లేదు. మాట్లాడిన దానికి అట్లా ఇట్లా ఒకరు మేమే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకుంటాం. నువ్వు ఇట్లా మాట్లాడుతాను, నేను ఇట్లా మాట్లాడతాను. ఎట్లా మాట్లాడినా సరే వచ్చి రాని మాటలు ఎలాగైనా సరే కామెంట్స్ ఎలాగైనా పెట్టుకోండి అనే ఉద్దేశంలో మనం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అనుకుంటాడు. సర్లే అని చెప్పేసి నాకు వచ్చిన మాటలు కొంచెం నేను తెలియని మాటలు కొన్ని తెలియక చాలా మాట్లాడుతూ ఉంటాను కదా. అందరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, వచ్చినట్టే మాట్లాడదాం అన్నట్టు ఫిక్స్ అయిపోయాను. వీడియో అయితే వీక్లో 2 వీడియోస్ అలా పెడదాం అనుకుంటున్నాను, చూద్దాం. ఈ వీడియో అయితే ఏంటే తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవే. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.